ప్రభు నిన్ను లేపుతాడు అని అంటే అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. ఈ విషయంలో వదిలేశాడు అని అంటే కంప్లీట్ గా నువ్వు చనిపోయావు అనే విషయాన్ని ఏం చేయాలి? కంప్లీట్ గా నమ్మితే కంప్లీట్ గా నిన్ను ఏం చేస్తాడు? ఖచ్చితంగా అన్ని విషయాలలో లేపాడనే నిశ్చయతలోనికి మనము వెళ్ళాలి. అన్ని విషయాల్లో కూడా నేను చచ్చిపోయానని అంటే అన్ని విషయాల్లో కూడా నేను లేపబడతానంటే ఇంక మరలా నేను ఏమవును? ఇంక మరలా నేను చచ్చిపోను అంటే ఇంక చచ్చిపోయిందనే అనుభవం మన జీవితంలో ఏమన్నా ఉందా? మరి ఏ అనుభవం ఉంది? ఇంక నిద్రపోయింది అనే అనుభవంలో ఉండాలి తప్పితే ఎక్కడ ఏ అనుభవం ఉండకూడదు? చచ్చింది అనే అనుభవంలో ఉండకూడదు. ఇంకా అన్ని విషయాలు ఏమైపోయాం? చచ్చిపోయాం. ఇక మన జీవితంలో మరణం అనేది లేదు. కానీ ఏ అనుభవంలోనే ఉన్నాం? కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నిద్రపోయిందేమో అన్నట్టుగానే ఉన్నాయి. కానీ ప్రభు ఏం చేస్తాడు? వాటిని కూడా లేపుతాడు. కాబట్టి ఇలా అనుకోకండి. ఏంటి ఇంకా ఆ విషయంలో పని అవదండి. ఏ విషయంలో? నువ్వు ఏదైతే అనుకున్నావు ఆ విషయంలో పని అవదు. కానీ ఆ విషయంలో నువ్వు చచ్చిపోలేదు. ఆల్రెడీ ప్రభు నేను ఏం చేస్తాడు? లేవనెత్తాడు. ఇక ఆ విషయంలో నువ్వు చచ్చిపోయినట్టు కాదు. అది ఎలా ఉంది? నిద్రపోయినట్టు ఉంది. అర్థం కదా? మీరు ఎంతమంది నమ్ముతున్నారు నిత్య జీవితంలో నేను ఉన్నానని? నమ్ముతున్నారా? ఇలా చెప్పండి. నేను నమ్ముతున్నానండి అనండి. ఏం నమ్ముతున్నారు చెప్పండి? నిత్య జీవితంలో ఉన్నానని నమ్ముతున్నారు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. మన జీవితం గడ్డి లాంటిది, అవునా కదా? అవునా కదా? అవును. మన జీవితం పువ్వు లాంటిది, అవునా కదా? అవును. మన జీవితం ఆవిరి లాంటిది, అవునా కదా? గడ్డి లాంటిది అన్నారు, పువ్వు లాంటిది అన్నారు, ఆవిరి లాంటిది అన్నారు. మరి అలాగే నిత్య జీవితం ఎందుకు అవుతుంది? ఇదేమని అంటున్నారు అన్న? ఇప్పుడు అది ఏమైనా ఇదేమైనా ఎలా అవుతుంది? ఇప్పుడు నీ జీవితం గడ్డి అయితే ఎండిపోద్ది, పువ్వు అయితే రాలిపోద్ది, నీటి పొడగైతే పేడిపోద్ది. నీ జీవితం గడ్డి అయితే, నీటి పొడగైతే, పువ్వు అయితే, కానీ నిత్య జీవితం అనే దాంట్లో నువ్వు ఎలా ఎగ్జిస్ట్ చేసావు? నమ్ముతున్నారా అని అడిగాను. నమ్ముతున్నారా అన్నారు. వాళ్ళు ఎక్కడికి వచ్చిన గారికి దీన్ని కూడా నమ్మేస్తున్నారా? సత్యమే నమ్ముదురు కాక, ప్రభువుని నమ్ముదురు కాక. నిత్య జీవితంలో పెట్టాడనంటే మరలా నువ్వు గడ్డి అనుకున్నావంటే దాన్ని ఏం నమ్మలేదని, నిత్య జీవితం అని నమ్మలేదని.